హలో ఫ్రెండ్స్, మీకందరికీ చిన్నప్పుడు విన్న తాబేలు కుందేలు స్టోరీ గుర్తుంది కదా? దాని సీక్వెల్ మీకు తెలుసా? చెప్తాను వినండి. ఓల్డ్ స్టోరీ ఒకసారి రిమైండ్ చేసుకుంటే, కుందేలు తాబేలుని స్లో అని ఎగతాళి చేస్తుంది. సరే అని రేస్ పెట్టుకుంటాయి. అయితే రేస్ మధ్యలో నిద్రపోవటం వల్ల కుందేలు ఓడిపోతుంది. తాబేలు గెలుస్తుంది. దీన్ని బట్టి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని విన్నాం. నెక్స్ట్ ఏమైందంటే, కుందేలుకి కోపం వచ్చి నేను నిద్రపోవటం వల్లే నువ్వు గెలిచావు అని ఇంకోసారి పోటీ పెట్టుకుందాం, ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం అని మళ్ళీ బెట్ కడుతోంది. కుందేలు ఫాస్ట్ గా రన్ చేస్తుంది. తాబేలు యాజ్ యూజువల్ గా స్లోగానే రన్ చేస్తుంది. ఈసారి కుందేలు దీని గురించి ఆలోచించకుండా ఓన్లీ ఫినిష్ లైన్ మీదే ధ్యాసతో రన్ చేసి విన్ అవుతుంది. స్పీడ్ అలాంగ్ విత్ ఫోకస్ కెన్ ఆల్సో హెల్ప్ యూ విన్ ద రేస్. ఒక గేమ్ తాబేలు గెలిచింది, ఒక గేమ్ కుందేలు గెలిచింది. ఇది చూసి కొన్ని జంతువులు డిబేట్ పెట్టుకొని ఒక డిసిషన్ కి వచ్చాయి. ఇప్పుడు టై అయింది కదా, ఇంకొక ఫైనల్ రేస్ పెట్టుకుందాం, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నర్స్. ఈసారి కొత్త రూట్ మ్యాప్ కూడా ఇచ్చాయి. కుందేలు ఇంతకు ముందు లాగానే ఫాస్ట్ గా స్టార్ట్ అయింది, ఫోకస్ గా రన్ చేస్తోంది. తాబేలు స్లో అండ్ స్టడీగా వెళ్తోంది. కొంచెం దూరం వెళ్ళాక కుందేలు ముందు వెళ్ళలేక ఆగిపోయింది. దారిలో ఒక పెద్ద బాగు ఉంది. కుందేలుకి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయింది. కొంచెం సేపటికి తాబేలు అక్కడికి వచ్చింది. కుందేలుకు సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో తన వీపు మీదకు ఎక్కమని చెప్తుంది. ఇద్దరు బాగు దాటారు. ఎవరి బలాబలాలు వాళ్ళకి ఉంటాయి. ఇలా ఇతరులను అవమానించకూడదు అని తన తప్పు తెలుసుకున్న కుందేలు తాబేలుతో కలిసి మాట్లాడుకుంటూ ఇద్దరు గమ్యాన్ని చేరుకుంటారు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. When we respect that, we move further together.